ఆచి చికెన్ మసాలా. ఇరాన్ లో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏ క్షణమైనా అమెరికా దాడి చేయొచ్చన్న అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ లోని భారత పౌరులకు మన దేశ ఎంబసీ తాజాగా అడ్వైజరీ జారీ చేసింది. తక్షణమే ఆ దేశాన్ని వీడాలని సూచించింది. విద్యార్థులు ఆందోళనతో పరిస్థితులు మళ్లీ గందరగోళం మారింది. ప్రస్తుతం ఇరాన్ లో ఉన్న భారతీయులు అందుబాటులో ఉన్న ప్రయాణ మార్గాల ద్వారా ఇరాన్ ను వెంటనే విడిచిపెట్టి వెళ్లాలని సూచించింది. భారతీయ పౌరులు, భారత సంతతి వారు అత్యంత అలర్ట్ గా వ్యవహరించాలని సూచించింది. ఆందోళనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలని కోరింది. ఇరాన్ లోని భారత ఎంబసీతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ఉండాలంటోంది. ఇక భారతీయులంతా పాస్పోర్ట్లు, ఐడీ కార్డులతో సహా తమ ప్రయాణ, ఇమిగ్రేషన్ డాక్యుమెంట్స్ ను సిద్దంగా ఉంచుకోవాలని కోరింది ఇరాన్ లోని భారత ఎంబసీ. ఇరాన్, అమెరికా మధ్య అణు చర్చలు ఇంతవరకు కొలిక్కి రాలేదు. ఈ చర్చలు విఫలమైతే ఇరాన్ పై దాడికి వెనకాడబోమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్నారు. ఇప్పటికే అమెరికా పలు విమాన వాహన నౌకలు, జలాంతర్గాములు, ఫైటర్ జెట్లను పశ్చిమాసియాలో అమెరికా మోహరించింది. ఈ నేపథ్యంలోనే టెహ్రాన్ లో మరోసారి ఆందోళనలు చెలరేగాయి. పలు యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు నిరసనలు చేపట్టారు. ఈ పరిణామాలతో ఇరాన్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ తొలి దశ అల్లర్లలో 7,105 మంది ప్రాణాలు కోల్పోయారని అమెరికాకు చెందిన మానవ హక్కుల సంఘం తెలిపింది.